హాయ్, నా పేరు అంకిత్. నేను IBM కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యి 6 months అవుతుంది. ఎందుకో లైఫ్ రొటీన్గా అనిపిస్తుంది. అదే నా ఇంజనీరింగ్ లైఫ్లో అయితే 4 సంవత్సరాలు 4 రోజుల్లో గడిచిపోయాయి. నాకు తెలిసి ఇంజనీరింగ్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇంకెక్కడా ఉండదేమో. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఒక 4 గురించి చెప్పాలి. ప్రపంచంలో ఏళ్ల కంటే పెద్దలు ఇంకొకరు ఉండరేమో. వీడి పేరు అభిషేక్. వీడికి అమ్మాయిలంటే పిచ్చి. వీడి పేరు వెంకట్. వీడు పచ్చి తాగుబోతు. వీడి పేరు శరత్. వీడు పెద్ద తిండిపోతు. వీడి పేరు కాదర్. వీడు పక్కా 420. వీళ్ళ నలుగురికి ఒక పిచ్చి ఉందండి. పిచ్చి వాళ్ళకి సినిమా పాటలకు డాన్స్లు వేసుకుంటుంటారు. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ పెరిగే ఈ ఉదయం. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చెరి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే, చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ. చూసారు కదండి వెళ్ళిపించి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపే వీళ్ళ ఫస్ట్ డే ఇంజనీరింగ్ కాలేజ్. స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్ వెళ్ళాలి. బాత్రూమ్ తో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్లో మీటింగ్. లాస్ట్ బెంచ్ సీటింగ్, సెల్ ఫోన్ తో గేమింగ్, ఇంటర్వెల్ కి వెయిటింగ్. లాస్ట్ బెంచ్ సీటింగ్, మ్యాగజైన్స్ రీడింగ్, ఇంటర్వెల్ కి వెయిటింగ్. రే ఆపండి ఆపండి. రే ఎవర్రా ఇల్లు? సీరియస్ రే కామ్ముండు. ఏరా ఇది బైక్ అనుకుంటున్నారా సిటీ బస్ అనుకుంటున్నారా? సారీ సార్. ఏరా ఫ్రెషర్సా?
ఏరా ఫస్ట్ ఇయర్ కే మీకు అంత బలిసిందా? నేను వెళ్ళారా జోబులో పెంతి ఈ క్యాప్ తో అక్కడ కానీ అక్కడ వేరా. నువ్వే కదా నా బీట్ సిల్క్ స్మిత లైన్ వేసింది? నేనా? సిల్క్ స్మితకా లైనా? రే సిల్క్ స్మిత నా చెల్లెలు అని 100 సార్లు చెప్పరా. సిల్క్ స్మిత నా చెల్లె. సిల్క్ స్మిత నా చెల్లెలు, 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 సిల్క్ స్మిత నా చెల్లెళ్ళు. బావా వాడు సిక్స్ ప్యాక్ లాగా ఉంది, షర్ట్ ఇప్పి చూడు. బావా వీడి 6 ప్యాక్ కాదురా 0 ప్యాక్ రా. ఏరా నీకంత నవ్వు వస్తుందా? వెనక్కి తిరుగు, పట్టుకో, ఎగురు. రే 1 గంటలో వస్తాం, చేస్తా ఉన్నాంట్రా. రే బ్యాగ్ అమ్మో అప్పటిదాకా ఎగరాల. నా కొడుకుని పుట్టడానికైనా సరే నేను జిమ్కి వెళ్ళాలరా. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. జిమ్మికెళ్ళి కష్టపడినా బానే కండలు పెంచావరా మనం. ఇప్పుడుగా నా సీనియర్స్ కనబడితే గుద్దుకు చంపేస్తాను బావా. ఊరే ఎవడ్రా కొట్టింది? ప్రదీప్ గౌడ్రా. పొదనరా చంపేద్దాం. పదండ్రా, వాడు కుంది పండ్రా. ఏందిరా అవును కొట్టావంట? అయితే ఏందిరా? మూలిగే నాకు మీ తాటికాయ పడినట్టు వాళ్ళకి పాప మా దెబ్బలు తగ్గే లోపలే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. Square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Cheating, cheating, illi yalaka pillani. Cheating, cheating, lakka pilla kakini. Cheating, cheating, nee sanjala kuchuni. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care.
చేసే ఇంపార్టెంట్ బుక్స్ సబ్జెక్ట్ కలిపేసి సిలబస్ చూసే చేసి చుక్కలతోనే వేసి చొప్పున చూడే మార్క్స్ చీటింగ్ చీమ పచ్చతోరని చీటింగ్ తేనెటీగ పువ్వుని చీటింగ్ ఉడత జాంపండుని A square, B square, A plus B whole square. Tom and Jerry war, a time I not don't care. Double stumble. ఏంద్రా ఇది క్వశ్చన్ పేపర్ దరిద్రంగా ఉంది. ఫెయిల్ బావా, సప్లై రాసుకోవాల్సిందే. ఏంద్రా ఇదా ఒక్క క్వశ్చన్ రాయలేదురా. ఏంద్రా ఇది? లవ్ లెటర్ ఎవరికి ఇవ్వాలా? నాకే ఒక అమ్మాయి ఇచ్చిందిరా. నీకు అమ్మాయి ఇచ్చిందా? షాక్ అయించాలు పక్క జరుగురా. బావ ఇదేం తెలుగులో ఉన్నట్టుందా? నువ్వు తెలుగు మీడియం కదా, నువ్వు చదువు. ఏది టీ బావా? రేయ్ టీకోబే. ప్రియమైన కాదర్కి చదువు. నేను ప్రేమిస్తున్న నీకు. నన్నేరా. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తానని రాసే వరకు నాకే తెలీదు, చదివాక నీకే తెలుస్తుంది. ఏంద్రేదా లవ్ లెటర్? కాదర్, నీ స్మైల్ అంటే నాకు ప్రాణం. చదువురా, ఎన్నిసార్లు షాక్ అవుతావు? ఇంకా అన్నాయి. నువ్వు నవ్వితే మహేష్ బాబు లాగా ఉంటావు. నీ 6 ప్యాక్ బాడీ అల్లు అర్జున్ లా ఉంటుంది. ఫ్యామిలీ ప్యాకింగ్ కాదు, నడిస్తే ప్రభాస్ లా ఉంటావు. నడిచి చూపిమంటారా? ఆవేశపడబాదు. నువ్వు చూసే చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. వీపుకే అంటే ఆ పిల్లని వెనకాల నుంచి బాగా చూసే. నేనంటే నీకు ఇష్టమైతే రేపు చిల్డ్రన్స్ పార్క్ కి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోనరా. ఇట్లు నీ కాదర్. మొహానికి టీ ఒకటి. పర్లేదు కూర్చోండిరా. లేరా లే, తప్పదా? పైకి లేరా. దీనిలో చూడు మావా, నేను నవ్వితే మహేష్ బాబు అంట. లేరా ఒకసారి నవ్వా. మరి ఇప్పుడు రావట్లేదురా. నడిస్తే ప్రభాస్. ఒకసారి నడువురా నువ్వా. వేరే అంత లేదురా. 6 ప్యాక్ బాడీ అంట. అంత లేదురా. పట్టుకొని రండి. వెనక్కి మళ్ళా లవ్ లెటర్ పట్టుకొని రండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఏమైందిరా? ఇంజనీరింగ్ వచ్చాం, నలుగురికి కలిపి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? కావాలి నేడే కావాలి పదహారు ప్రాయంలో నాకొక
girlfriend కావాలి girlfriends అంటే boys కి boost కదా girlfriends లేని life waste కదా girlfriend కావాలి బావా ఈ టైంకి చేతిలో చిల్డ్ బీర్ ఉండేనా? Cheers. డాక్టర్ పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి పాప ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, కానీ కానీ ఏంటి డాక్టర్? పాపకి ఆపరేషన్ చేయాలి. అదే డాక్టర్, మేము చేసిన యాక్సిడెంట్ వల్ల ఆపరేషన్ చేయాలా? మీరు చేసిన యాక్సిడెంట్ వల్ల కాదు, పాపకు ఆల్రెడీ గుండె జబ్బు ఉంది. అవును, ఆపరేషన్ అర్జెంటుగా చేయాలి. 2 daysలో కానీ చేయకపోతే పాప బ్రతుకుతుంది. వీలైనంత త్వరగా 10 lakhs రెడీ చేసుకోండి. ఓకే? ఇదిగోండి డాక్టర్, మీరు అడిగిన మెడిసిన్స్. అవసరం లేదు. ఏమైంది డాక్టర్? పాప చనిపోయింది. వీళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చేయకపోయి ఉంటే కనీసం పాప 6 నెలలైనా బతుకుంటే. బావా చిరంజీవి క్యాబినెట్ మినిస్టర్ వస్తుందంటావా? అబ్బా ఇప్పుడు రాజకీయాల గురించి దేనికిరా? రే 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 రారా రే. పాప
రే మీరా, ఏమైందిరా మీకు అసలు? పాప చనిపోయింది సార్. పాప ఏంద్ర చనిపోయేది? రే నుండు మామ, నేను మాట్లాడుతున్నా కదా. చచ్చిపోండి రా, చచ్చిపోండి. మీరు చచ్చిపోతే పాప తిరిగి వస్తారా మళ్ళీ? ఒక పాప చనిపోతేనే చనిపోదు అనుకుంటారు కదరా మీరు. ఈ దేశంలో ఎంతమంది పిల్లలు రోజు చనిపోతారని తెలుసారా మీకు? సూసైడ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? బతకడానికి చావలేని చావని, కానీ చావడానికి బతక. మీకు చేతనైతే ఇలాంటి పిల్లల కోసం ఏమైనా చేయండి రా. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే అనుకున్న ఈ నలుగురిపై పాప మరణం గొప్ప మార్పు తీసుకొచ్చింది. మన దేశంలో లక్షలాది మంది చిన్నారులు అనాథలుగా, వీధి బాలలుగా, బాలకార్మికులుగా, యాచకులుగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చిన్నపిల్లల కోసం మన వంతు సహాయం మనం చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపిన వాళ్ళం అవుతాం. నేటి యువత సంకల్పించుకుంటే ఎన్నో కోట్ల మంది చిన్నారులు ఆకలి చావుల నుండి, బానిస బతుకుల నుండి విముక్తి చెందుతారు. నేటికి మన దేశంలో ఉన్న 70% మంది పిల్లలు కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆపన్న హస్తం అందించేందుకు మన యువత ముందుకొచ్చిన రోజు అర్థాంతరంగా ఆయువు ముగించాల్సిన పరిస్థితి ఈ పిల్లలకి రాదు. ఆ నలుగురు జీవితాలు నాకు జీవితం అంటే ఏంటో నేర్పించింది. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడవడమే జీవితం.